ఇక ఎవడైతే నాకేంటికి వచ్చేసరికి ఇలాంటి ఇగో ఆయనకి, జీవిత గారికి వాళ్ళకున్నాయో నాకు తెలీదు. ఇక పరుచూరు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, "సార్ ఇట్లా సముద్ర పతి సినిమా ఇట్లా అంటున్నాడు. మీరన్నా మాట్లాడండి సముద్రతోటి" అని చెప్పి నాకు మలయాళం రీమేక్ పంపించారు. ఈ విషయం మా ఆవిడ కూడా అడిగింది. "ఏంటంటే మీరు ఇట్లా ప్రతి సినిమా అంటున్నారు, ఆయన మనకి అవకాశం ఇచ్చారు కదా." లేదు ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ రాజశేఖర్ గారు అంటే. నిజంగా అవి ఆడవు. నా జడ్జిమెంట్ ప్రకారం రాజశేఖర్ గారితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు. అందుకే నేను అవన్నీ రిజెక్ట్ చేశాను. అంతే తప్ప అది హానెస్ట్గా చేసినాయి. ఆయన మీద నాకు ఆయనకి ఏం గొడవ ఉన్నాయని నేను వద్దంటాను. మళ్ళీ చాలా జోవియల్గా కలిసి ఉంటాం, డిస్కస్ చేస్తాం, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం, ఇది అని చెప్పాను. సరే అని చెప్పాక ఈ సినిమా పంపించారు పరుచూరు గోపాలకృష్ణ గారు. మలయాళం సినిమా 'లైన్' అనే సినిమా పంపిస్తే అది చూసి, నేను ఇది చేస్తాను గురుగారు రాజశేఖర్ తోటి, కానీ ఇది 60% చేంజ్ చేస్తాననే దానికి ఒప్పుకుంటే చేస్తా అన్న. సరే అని చెప్పి ఇట్లా అన్నాడు అని చెప్పాడు. అసలు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అట్టయితే ఓకే సముద్రం అని అన్నాక ఇక పిలిచి, "సముద్ర హీరో గారు ఇదండి" అన్న. "ఓకే నువ్వు ఎట్లా అంటే అలాగే చేద్దాం, ఆ చేంజెస్ చేద్దాం" అని. ఆ చేంజెస్ కూడా ఎలాంటి ఏంటి అని చెప్పేశా. "అయ్యో సూపర్ బ్రహ్మాండంగా ఓకే ఫిక్స్" అన్నారు రాజశేఖర్, జీవిత గారు.